జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ వేసి అభ్యర్థిని 37,50,000 రూపాయలకు వేలం వేసి అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని తెలుసుకున్న డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ విషయాన్ని తెలుసుకుని గ్రామస్తుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. నమస్తే డిఎన్ఎస్ న్యూస్. ఈరోజు బచ్చన్నపేట మండల్ సాలాపూర్ గ్రామంలో ఉన్నాం. స్థానిక ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ మరి ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా ఈరోజు సాలాపూర్ గ్రామం వచ్చాం. వారి యొక్క విషయాలు మనం కనుక్కుంటాం. మరి బచ్చన్నపేట మండలం సాలాపూర్ గ్రామం, మా యొక్క గ్రామం 3 జిల్లాల బార్డర్లో ఉన్నటువంటి గ్రామం. ఈ యొక్క గ్రామంలో గ్రామ అభివృద్ధి కొరకై చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి మిద్దెల శ్రీధర్ గౌడ్ని మేము అందరం భారీ మేజర్తో గెలిపిద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. దీనిపైన మా పల్లెటూరులో రైతులందరూ కూడా మొన్న చూసినట్టయితే గత పంట కాలంలో యూరియా కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దానిపైన అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా తగిన బుద్ధి చెప్పాలని చెప్పి చూస్తుంది. మేము మాత్రం మా గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మిద్దెల శ్రీధర్ గౌడ్ని భారీ మేజర్తో గెలిపిస్తామని చెప్పి నాకు అభిప్రాయం చెప్తున్నాను. ఓకే, ప్రస్తుతం ఇప్పుడేమో అధికారంలో మనకు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కానీ మీరేమో మరి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఆశను వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఆ వైఫల్యాల గురించి మనం మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నేను అడిగేది ఏంటంటే ఈరోజు గ్రామ స్థాయిలో కొంతమంది మరి మీరు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో దాని నుంచి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు దాని మీద అంత వ్యతిరేకత? చెప్తున్నాం కదా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కడు కూడా హామీలు మొత్తం అమలు చేయలేకపోయింది. ఇప్పుడు రుణమాఫీ అని చెప్పింది, రుణమాఫీని కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయలేకపోయింది. వృద్ధులకు 2,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి చేయలేకపోయింది. అదేవిధంగా ప్రతి ఒక్క 18 సంవత్సరాల మహిళలందరికీ 2,500 ఇస్తా అని చెప్పి చేయలేకపోయింది. ఈ విధంగా ప్రతి ఒక్క 420 హామీలు ఇచ్చి దేని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. దీనికి ఇక సాలాపూర్ గ్రామంలోని ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేక వ్యక్తం. ఓకే, మరి ఎలామనే పాట ఏమున్నది దాంట్లో? ఎలా పాట ఏం లేదు అక్కడ. 30,50,000 అది 37,00,000 కావచ్చు, 50,00,000 అన్నది అది 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 నిజమైన సమస్య కాదు అక్కడ. నేను ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్ కోసం లేకపోతే సబ్ స్టేషన్ ఒకటి కావాలి. మాకు సబ్ స్టేషన్ వచ్చింది. గ్రామంలో జాగా ఇస్తానికి ఎవరు లేరు, దాతా ఇస్తాను. దాతా ఇస్తా అంటే దానికి అనుకున్నాం అంతే తప్ప. కానీ 30,00,000 ఇస్తాడు, 30,00,000 ఇస్తాడు, అదే విషయం చెప్తాను. మరి స్థానిక ఎన్నికల్లో మరి వేలంపాట గురించి అని చెప్పేసి ఇక్కడ విషయాలు కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఆ వేలంపాట జరగడానికి గల కారణాలు ఏంటి? దాని గురించి కొన్ని విషయాలు మీరు ఏమైనా మాట్లాడుతారు. వేలంపాట వేయడం అనేటువంటిది వాస్తవం. అయితే ఏమైందంటే ఇక్కడ ముగ్గురు ఆ వ్యక్తి, ఇప్పుడు వేలంపాటలో దక్కించుకున్నటువంటి వ్యక్తి అసలు లీడ్లో లేడు. 3 వ్యక్తులు ఉన్నారు. అనవసరంగా ఖర్చు వృధా పెట్టేందుకు ఆ 3 వ్యక్తులు ఖర్చు పెట్టకుండా ఎవరినో ఒకరిని ఇనామసంగా ఏకగ్రంగా ఎన్నుకొని ఆ డబ్బును గ్రామాభివృద్ధి కోసం మనం వాడుకుందామనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అనూహ్యంగా మాజీ సర్పంచ్ అంటే బండకి సింగయ్య గౌడ్ రావడం జరిగింది. ఆయన వేలం మాటలో పాడడం జరిగింది. కానీ మేజార్టీ ప్రజలు ఇప్పుడు దానిని వ్యతిరేకిస్తున్నారు. జనగామ జిల్లా మా గ్రామం నియోజకవర్గం కానీ మా మండలాన్ని కానీ జిల్లాలు కానీ చాలా చిట్ట గ్రామం. మాకు ఎలాంటి అభివృద్ధి నోచుకొని గ్రామం ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పటివరకు మాకు ఏం చేయలేదు. అంతటా కాలువలు వచ్చినాయి. మాకు ఊరికి సర్వే కూడా చేయలేదు. మాకు కాలువలు రాలేదు. మా దగ్గర మెజార్టీగా మొత్తం ఈడ రెడ్లు పెద్ద వాళ్ళు ఏం లేరు, భూస్వాములు ఏం లేరు. అంతా ఉన్నోళ్ళు గౌడ్స్, ముదిరాజు, గొల్ల అంతా బీసీ వర్గాలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమి ఆ ముదిరాజు వాళ్ళకు ఓ చెరువులు లేవు, ఓ అడవులు లేవు. వాళ్ళు ఏది చేస్తున్నామన్నా వాళ్ళకి ఎలాంటి లేదు. మా గౌడ సామాజిక వర్గానికి గౌడ్స్ ఉన్నారు. ఇక్కడ 70-80 కుటుంబాలు ఇక్కడ తాళ్ళు ఎక్కుంటున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు ఎలాంటి ఎక్స్గ్రేషియా లేదు,
ఇప్పుడు ఏది వాళ్ళకి ఉపాధి రిక్షా ఏది బైకులు ఇస్తామన్నారు, బైకులు లేదు, వీళ్ళకి ఏదంటే అది లేదు, ఏం కానీ అవి ఆ వృత్తి నిడిచిపెట్టి ఏదైనా కూలి గైకిలు చేసుకొని బతుకుతుంటారు తప్ప ఇక్కడ ఎటువంటి ఏం లేదు. కాబట్టి ఈ గవర్నమెంటు మాకు రాక ఇప్పుడు బాగా ఇబ్బంది ఉన్నది, ఏది కరెంటు సమస్య బాగున్నది. కాబట్టి ఒకటి ఇది సబ్ స్టేషన్ శాంక్షన్ అయింది. సబ్ స్టేషన్కు గవర్నమెంట్ భూమి ఉన్నది లెక్కల ప్రకారం 29 ఎకరాలు 25 గుంటలు ఒక దగ్గర ఉంది, 25 ఎకరాలు ఒక దగ్గర ఉంది. అది గవర్నమెంట్ వాళ్ళకు మాకు ఇది సర్వే చేసి ఎవరి దగ్గర ఉన్నదో దాన్ని తీసి మా గ్రామానికి దాన్ని దీనికి 2 ఎకరాలు ఏది మా సబ్ స్టేషన్కి ఇప్పమని చెప్పేసి మేము మొరబెట్టుకొని ఇన్నిసార్లు అధికారుల దగ్గర కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ తిరిగితే ఇవాళ కూడా దాన్ని స్పందించి సర్వే చేసినట్టే చేశారు. వీడికి 2 మాట సర్వే చేశారు, దాన్ని ఏం తేల్చకుండా ఎక్కడిదక్కడనే విడిచిపెట్టి మాకు వెళ్ళిపోయినారు. అది మాకు వచ్చిన సర్వే ఏది సబ్ స్టేషన్ ఏదైతున్నదో అది క్యాన్సిల్ అయిపోయింది. మాకు అసలు దానికోసం గవర్నమెంట్ కానీ ఏది కానీ మాకు ఏది చేస్తలేదు. కాబట్టి మాకు మేముగా ఏదైనా చేసుకుందామని చెప్పేసి నిన్న అది కొందరు ఇది జమ అయ్యి ఏది ఆ రకంగా ఏకగ్రీవంగా చేస్తే కొంచెం ఇట్లా ఏది ల్యాండ్ అనేది తీసుకుందాం అనేది అనుకున్నారు.